హలో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉన్నారు? సో వీడియోలో ఒక 4 ఫుడ్ బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకుంటా. అంటే ఆన్‌లైన్‌లో వీటి గురించి వెతుకుతున్నారా? ఆఫ్‌లైన్‌లో వీటికి మంచి డిమాండ్ ఉంది గానీ, ఆన్‌లైన్‌లో వీటి గురించి ఇంటికి తెప్పించుకోవాలని వెతికే వాళ్ళు ఉన్నారా అని జెప్పి మనం చూసే వరకు యాక్చువల్‌గా నమ్మలేమనమాట. కానీ వీటికి ఆన్‌లైన్‌లో మంచి డిమాండ్ క్రియేట్. ఫస్ట్ ఐడియా వచ్చేసరికి సెల్లింగ్ పానీపూరి ఆన్‌లైన్. అవును. మామూలుగా పానీపూరి ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడానికి చూస్తున్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య యాక్చువల్‌గా దాని సెర్చెస్ అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. మామూలుగా దాన్ని గోల్‌గప్ప అంటాము. ఒక్కో ప్లేస్‌లో ఒక్కోలా పిలుస్తుంటారు గదా! బట్ ఎక్కడైనా త్రూఅవుట్ ఇండియా పరంగా చూసుకున్నా గానీ, ఎక్కడైనా సరే ఈ పానీపూరి ఇంటికి తెప్పించుకోవాలి. ఆ ప్యాకెట్స్ చాలామంది ఏంటి అంటే మామూలుగా కొన్ని ప్యాకెట్స్, వాటర్ అవన్నీ కలిపి ఉంటాయి గదా! ఇంటికి తెప్పించుకొని తినటానికి వీటికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో చూడండి ఇక్కడ చూసుకుంటే గనక నేను కొన్ని కీవర్డ్స్ తీస్తే గనక పానీపూరి ప్యాకెట్ ప్రైస్ అని, అట్లనే రెడీమేడ్ పానీపూరి ప్యాకెట్ అని, పానీపూరి ఆన్‌లైన్ అని, పానీపూరి ఆన్‌లైన్ ఆర్డర్ అని, గోల్‌గప్ప. సో పానీపూరికి మామూలు పర్యాయ పదాలు ఉంటాయి కదా! సో గోల్‌గప్ప ప్యాకెట్ ప్రైస్ అని, సో ఇట్లా పానీపూరి ప్యాకెట్ హోమ్ డెలివరీ అని. సో ఇట్లా ఇంకా చాలా కీవర్డ్స్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ కోసం మటుకు ఇట్లా 5, 6 కీవర్డ్స్ తీసుకున్నాను. సెర్చ్ వాల్యూమ్ చూస్తే గనక మామూలుగా మనకి 400-1400 నేను తీసిన 6, 7 చూసుకుంటేనే 400-1400 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటే ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంకా వీటికి తోడు యాక్చువల్‌గా కనీసం ఒక 50, 100 కీవర్డ్‌లయితే ఉంటాయి. సో అన్నీ కలుపుకుంటే గనక సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంటదో ఊహించుకోండి. అంటే మామూలుగా కొన్ని వేలల్లో, లక్షల్లో యాక్చువల్‌గా ఈ పానీపూరి కోసం యాక్చువల్‌గా సెర్చెస్ అనేవి మొదలవుతున్నాయి. ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి. మామూలుగా అప్పటి వరకు మనకు ఒక క్రేజీ ఐడియా వచ్చిందనుకోండి, ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఇంటికి తెప్పించుకొని తినేవాళ్ళు ఉంటారా అని. ఆ సర్వీస్ ఇచ్చేవాళ్ళున్నప్పుడు ఆబ్వియస్‌లీ తెప్పించుకునే వాళ్ళు ఎక్కువ మందయిపోతారు. ఆ సర్వీస్ అవైలబిలిటీ ఉంది అంటే. సో ఇప్పుడు ఈ పీరియడ్‌లో అవైలబిలిటీ ఎక్కువైంది కాబట్టి ఆబ్వియస్‌లీ తెప్పించుకునే వాళ్ళు ఇంక్రీజ్. మీ బిజినెస్‌కి సంబంధించిన వెబ్‌సైట్ హోస్ట్ చేసుకోవడానికి మంచి హోస్టింగ్ కంపెనీ కావాలి కదండీ! సో హోస్టింగర్ అలాంటి కంపెనీ. మన ఆడియన్స్‌కి స్పెషల్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఆఫర్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లోను ఫస్ట్ కామెంట్‌లోను పిన్ చేస్తాను. స్పెషల్ ఆఫర్‌తో పాటు ఒక కూపన్ ఉంటదండి. ఆ కూపన్ అప్లై చేస్తే గనక మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఏంటి అంటే ప్రీమియం ప్యాకేజ్ అనేది సరిపోతదండి. దీంట్లో మల్టిపుల్ వెబ్‌సైట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. చూస్ ప్లాన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి సో నేను ఏదైతే కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తానో ఆ డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఆ కూపన్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. స్పెషల్ ఆఫర్ కూపన్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. నెక్స్ట్ ఫుడ్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఇది మనందరికీ చాలా ఆరోగ్యకరమైనది. ఒక రకంగా మన సంస్కృతిలో భాగం అనుకోవచ్చు. అదేంటంటే కొబ్బరి నీళ్ళు. మామూలుగా మన చిన్నప్పుడు ఇళ్లల్లో కొబ్బరి నీళ్ళు ఎవరైనా ఇంట్లో చెట్లుండి కొబ్బరి నీళ్ళు తాగమన్నా గానీ మనకి దాని విలువ తెలిసేది కాదు కాబట్టి తాగేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు పెద్దయిపోయిన తర్వాత అందరికీ దాని విలువ తెలిసిన తర్వాత దానికి డిమాండ్ పెరిగిపోయింది. అయితే కొబ్బరి బొండాలు అమ్మే షాపులు అక్కడక్కడ కనపడతా ఉంటాయి. బట్ ఆన్‌లైన్‌లో వెరైటీగా దీనికి బాగా డిమాండ్ క్రియేట్ అవుతుందండి. ఇంటికి తెప్పించుకోవడానికి చూసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అందుకని ఈ మధ్య గమనించండి, నేను స్విగ్గీలో అబ్జర్వ్ చేశాను. కొన్ని ఫ్రూట్ జ్యూస్ మామూలుగా అవుట్‌లెట్స్ పెడతారు కదా స్విగ్గీలో, వాళ్ళు ఎక్కువగా కొబ్బరి నీళ్ళు అమ్ముతున్నారు. వెరైటీ కొబ్బరి నీళ్ళనమాట. కొబ్బరి నీళ్ళు వేరే దాంతో మిక్స్ చేసి, సో ఆ కొబ్బరి నీళ్ళు, ఈ కొబ్బరి నీళ్ళని జెప్పేసి, సో అలా అమ్మేస్తున్నారనమాట. మనకి మామూలుగా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది కదా! కాఫీ గురించి అడిగినప్పుడు వెరైటీ పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు బ్రదర్ అని కలేజాస్. సేమ్ అలానే డిఫరెంట్ కొబ్బరి నీళ్ళ పేరుతో అమ్ముతున్నారు. దీనంతటి రీజన్ ఏంటి అంటే ఆన్‌లైన్‌లో దీనికి డిమాండ్ క్రియేట్ అవ్వటం. ఇప్పుడు ఒకసారి సెర్చెస్ చూద్దాం ఆన్‌లైన్‌లో ఎలా సెర్చ్ చేస్తున్నారు దీని గురించని. సో చూడండి కొన్ని కీవర్డ్స్ తీసుకుంటే గనక కోకోనట్ వాటర్ ఆన్‌లైన్ 3600 సెర్చెస్ ఉన్నాయి ఎవ్రీ మంత్. కోకోనట్ వాటర్ హోమ్ డెలివరీ నియర్ మీ. ఇదొచ్చేసరికి ఏంటంటే సిటీ వైస్‌గా మళ్ళీ సిటీలో లొకేషన్ వైస్‌గా కేపీహెచ్‌బీలోనా, అమీర్‌పేటలోనా ఇట్లా సిటీలో లొకేషన్ వైస్‌గా ఉంటాయన్నమాట. అట్లా లొకేషన్ వైస్‌గా చూస్తే 800 మంది ఒక లోకల్ ఏరియాలో సెర్చ్ చేసేవాళ్ళు. నారియల్ పానీ యాక్చువల్‌గా హిందీలో సెర్చ్ చేస్తున్నారు. నారియల్ పానీ హోమ్ డెలివరీ నియర్ మీ అని. బై కోకోనట్ వాటర్ ఆన్‌లైన్, ఆర్డర్ కోకోనట్ వాటర్, టెండర్ కోకోనట్ వాటర్ ఆన్‌లైన్. ఇలా చూసుకుంటే దాదాపు 400-3600 ఒక్కొక్క కీవర్డ్. ఈ కీవర్డ్‌లన్నీ కలిపితే మళ్ళీ సెర్చ్ వాల్యూమ్ వచ్చేసరికి ఈజీగా మనకు ఒక 6000, 7000 సెర్చ్ వాల్యూమ్ అవుతది. ఇంకా నేను తీసింది 5, 6 కీవర్డ్స్ కదా! ఇంకొన్ని కీవర్డ్స్ చూపిస్తా. చూడండి ఇంకా ఎక్స్‌ట్రా కీవర్డ్స్ చూసుకుంటే గనక ఇక్కడ చూడండి. కోకోనట్ వాటర్ ఆన్‌లైన్ డెలివరీ ఇట్లా కొన్ని కీవర్డ్స్ అటు ఇటుగా మార్చి సెర్చ్ చేస్తున్నారు. ఇవన్నీ కలపాలండి. ఇవన్నీ ఒకటే ఆ ప్రొడక్ట్ ఆ కోకోనట్ వాటర్ ఇంటికి తెప్పించుకోవడానికి సెర్చ్ చేస్తున్న సెర్చ్ వాల్యూమ్స్. ఇవన్నీ కలిపామంటే గనక వేలల్లో సెర్చెస్ ఉంటాయి మంత్లీ.
సో వీటికి గనక మీరు ఒక వెబ్సైట్ చేసుకుంటే ఎక్స్క్లూజివ్గా ఓన్లీ కోకోనట్ వాటర్ సెల్ చేస్తారు. ఒక మొబైల్ యాప్ చేసుకుంటారా, వెబ్సైట్ చేసుకుంటారా, ఒక చిన్నది ఏదైనా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్లా పెట్టుకుంటారో మీ ఇష్టం. సో అది పెట్టుకొని ఎవరైతే ఇట్లా సెట్ చేస్తున్నారో వాళ్ళకి మీ రిలేటెడ్ అంటే మీ వెబ్సైట్ కనిపించేటట్టు చేశారు అంటే మీకు ఆర్డర్స్ వస్తాయి. ఆబ్వియస్లీ మీ బిజినెస్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. ఇక నెక్స్ట్ ఫుడ్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి శాండ్విచెస్ ఆన్లైన్. మామూలుగా ఈ శాండ్విచ్లు వచ్చేసరికి ఏంటి అంటే చాలామందికి బ్రేక్ఫాస్ట్ పరంగా గాను, స్నాక్ పరంగా గాను చాలా ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవడానికి, అంటే ఫాస్ట్గా ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తారు, శాండ్విచ్ అనుకోండి వెంటనే తింటా బయటకు వెళ్ళిపోతారు. సో అట్లానే ఎవరైనా బద్ధకం అంటే టిఫిన్స్ ఇవి చేసుకోవడానికి బద్ధకం అయినప్పుడు బయట ఆయిల్ ఫుడ్ ఇట్లాంటివి వద్దు అనుకుంటే ఎక్కువగా శాండ్విచ్ అనేవి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో అలానే ఈ మధ్య శాండ్విచ్లో చాలా వెరైటీ శాండ్విచ్ వచ్చాయి. కార్న్ పెడుతున్నారు, పన్నీర్ పెడుతున్నారు, చికెన్ శాండ్విచెస్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి, హెల్తీ శాండ్విచెస్ అయితే ఉంటున్నాయి, చాలా విపరీతంగా కాంబినేషన్స్ అయితే వచ్చాయి. స్విగ్గీలో చూసుకున్నా కానీ యాక్చువల్గా ఓన్లీ శాండ్విచ్ అమ్మే రెస్టారెంట్స్, ఓన్లీ శాండ్విచ్ అమ్మే అవుట్లెట్స్ అనేవి మనకి స్విగ్గీ లాంటి వాటిల్లో కూడా కనపడుతున్నాయి. సో ఈ శాండ్విచెస్కి డిమాండ్ అనేది ఒకసారి చూద్దాం ఆన్లైన్లో ఎలా ఉంది, ఇంటికి తెప్పించుకోవాలనుకుంటున్నారు ఎలా సెట్ చేస్తున్నారు అని. ఒకసారి చూసుకుంటే శాండ్విచ్ ఆర్డర్ ఆన్లైన్, సబ్వే బ్రెడ్ ఆన్లైన్, శాండ్విచ్ ఆన్లైన్, ఇట్లా చూడండి సెర్చెస్ అయితే ఉన్నాయి. సో చూసుకుంటే ఓకే విపరీతంగా సెర్చెస్ లేవు కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి అనమాట. మామూలుగా ఆన్లైన్ శాండ్విచ్ ఆర్డర్ నియర్ మీ అట్లా దానికి 40-50 మంది సెట్ చేస్తున్నా, శాండ్విచ్ ఆర్డర్ ఆన్లైన్ అన్న దానికి దాదాపు 500 మంది సెట్ చేస్తున్నా. అంటే అన్నీ కలుపుకుంటే కొన్ని వేలల్లోనే ఉండొచ్చు కానీ సో ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు గ్రో అవుతుందన్నమాట. సో బేసికల్గా ఏంటి అంటే ఈ ఆన్లైన్ సెర్చెస్ ఏం చెప్తున్నాయి అంటే ఈ శాండ్విచ్ కోసం వెతికే వాళ్ళు ఆన్లైన్లో ఇంక్రీజ్ అవుతున్నారు. ఇంకా న్యూస్ డిమాండ్ ఆన్లైన్లో క్రియేట్ అవ్వలేదు కానీ 1 సంవత్సరం లోపు ఖచ్చితంగా దీనికి కూడా మంచి సెర్చెస్ ఆన్లైన్లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఓవరాల్గా మీరు పర్టికులర్గా ఒక శాండ్విచ్కి సంబంధించి కామర్స్ ఫుడ్ రిలేటెడ్ వెబ్సైట్ పెట్టాలనుకున్న, ఆన్లైన్లో సెల్ చేయాలన్నా కానీ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. తర్వాత మార్కెట్లో అవేర్నెస్ వచ్చి కాంపిటీషన్ పెరిగే టైంకి మీరు దీంట్లో ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. ఆన్లైన్లో ఎస్ఈఓ పరంగాను మీ వెబ్సైట్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి ఆల్రెడీ ఇది ఆఫ్లైన్లో మామూలుగా కనబడకుండా చాలా హెవీ బిజినెస్ చేసే ఐటమ్. అదేంటి అంటే దోశల పిండి. సో ఇప్పుడు యాక్చువల్గా చాలామంది కూడా ఎస్పెషల్లీ సిటీస్లో వచ్చేసరికి దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, రెడీమేడ్ పిండి కోసం వీటి కోసం చూస్తుంటారు కదా. అయితే అక్కడ సూపర్ మార్కెట్ల దగ్గర, సూపర్ మార్కెట్ బయట లేదో చిన్న చిన్న సెంటర్స్లోనూ ఇట్లా చాలామంది ఇట్లా దోశ పిండి ఇవి బయట బల్లల మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మేము కేపీహెచ్బీలో చూసినప్పుడు చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు దీనికి ఆన్లైన్లో డిమాండ్ క్రియేట్ అయింది. ఆన్లైన్లో ఇంటికి తెప్పించుకోవడానికి చాలామంది ఆన్లైన్ ఆర్డర్ కోసం చూస్తున్నారు. సో మీరేం చేయొచ్చు అంటే ఇట్లా దోశ పిండి అమ్ముతున్నా కానీ దీన్ని ఒక బిజినెస్గా చేయాలనుకున్నా కానీ ఈ ఆన్లైన్ దీన్ని క్యాప్చర్ చేసి ఒక చిన్న వెబ్సైట్, ఒక చిన్న కామర్స్ స్టోర్తో వాళ్ళ ముందు నిలబడ్డారు అంటే కనుక చాలా ప్రాఫిట్ మార్జిన్స్ ఉండే ఛాన్స్ అయితే అవకాశం ఉంది. సో ఒకసారి సెర్చెస్ అయితే చూడండి, ఆన్లైన్లో సెర్చెస్ చూడండి. దోశ బ్యాటర్ ఆన్లైన్, ఇడ్లీ బ్యాటర్ ఆన్లైన్, ఇడ్లీ పిండి కోసం వెతుకుతున్నారు, దోశ పిండి కోసం వెతుకుతున్నారు. మళ్ళీ దీంట్లో వెరైటీస్ కూడా ఉంటాయి అనమాట. నేను చూపిస్తాను సెర్చెస్. రెడీమేడ్ దోశ బ్యాటర్ నియర్ మీ, ఇలా చూసుకుంటే 100 దగ్గర నుంచి 1000 సెర్చెస్ వరకు డిఫరెంట్ కీవర్డ్స్ మీద ఆధారపడి అదే ప్రోడక్ట్ కోసం నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఇందాక చెప్పాను కదా యాక్చువల్గా మనకి మళ్ళీ దోశల పిండిలో వెరైటీ కోసం వెతికే వాళ్ళు ఉన్నారు. మిల్లెట్ దోశ బ్యాటర్ ఆన్లైన్, అట్లానే రాగి దోశ బ్యాటర్ ఆన్లైన్, ఇట్లా అయితే వెతుకుతున్నారు. సో అంటే యాక్చువల్గా మనకి తృణధాన్యాలు వీటి మీద అవేర్నెస్ వచ్చేసరికి చాలామంది దోశలు కానీ, ఇడ్లీలు కానీ ఇవన్నీ ఆ తృణధాన్యాల్లో తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఆ రిలేటెడ్ ఆ పిండ్ల కోసం కూడా, ఆ పిండి ఆ బ్యాటర్ వాటి కోసం కూడా యాక్చువల్గా ఆన్లైన్లో అయితే సెట్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, ఏఐ ఇండస్ట్రీ, స్టార్టప్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా న్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. ఇండస్ట్రీలో ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నా కానీ, ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్ ఆర్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయండి. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అట్లానే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఈ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అంటే కనుక మన ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను చెప్పిన 4 బిజినెస్ ఐడియాలు కూడా ఏంటి అంటే నిజంగా ఆన్లైన్లో ఎతుకుతున్నారా, ఇంటికి తెప్పించుకోవడానికి ఇష్టపడుతున్నారా అని మనం ఆలోచిస్తాం. మనం ఆలోచించి మార్కెట్లో ఎవరైనా వచ్చి వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత అరే ఐడియా నాకు వచ్చింది అనుకుంటాం. సో అలా అనుకోకుండా మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వీటిలో మీకు రెలవెంట్ ఏదన్నా అనిపిస్తే కనుక ట్రై చేయండి. డెఫినెట్గా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సక్సెస్. మీరు ఓకే. థ్యాంక్ యూ.